గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత ముగ్గా తొడిగింది ఎంచక్కా పండేనే ఎర్రన్ని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామరక్ష. గోరింటాకు సినిమాలో పాట ఇది. మైదాకు అంటే ఆడపిల్లలకు ఎంతో ఇష్టం. పెళ్లైనా పేరంటపైన చేతులకు మైదాకు ఉండాల్సిందే. తెల్లారి లేచి ఎర్రగా పండిన చేతులను అందరికీ చూపించి మురిసిపోవాల్సిందే. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. ఈ ఆచారం నేడు వేడుకలా మారింది. నగరాల్లోనూ పల్లెల్లోనూ వైవిధ్య ఆచారాలను నేటి తరం మహిళలు వేడుకలా జరుపుకుంటున్నారు. ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడవాళ్ల చేతులు మైదాకుతో చూడముచ్చటగా కనిపిస్తాయి. ఈ నెలలో 5 సార్లు మైదాకు పెట్టుకోవాలంటారు పెద్దలు. అంతేకాదు, బాగా పండితే మంచి భర్త దొరుకుతాడని యువతులకు చెప్తారు పెద్దలు. అయితే ఈ నెలలోనే మైదాకు పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. వర్షాల వల్ల వాతావరణం పూర్తిగా మారిపోగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. మైదాకు పెట్టుకుంటే అవి దరిచేరవు. అంతేకాదు, మైదాకు అనగానే నేటితరం ఆడపిల్లలకు చాలా మందికి గుర్తొచ్చేది కోన్, ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రమే. ఆ రంగుల మాయలో పడి మైదాకును మర్చిపోతున్నాము. అనాది కాలం నుండి జరుపుకునేటువంటి గోరింటాకు వేడుకలను జరుపుకున్నాము. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ నుండి అందరూ పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు పెట్టుకునేది. ప్రతి ఇయర్ ఇలానే జరుపుకుంటాము. ఈ గోరింటాకు ఏంటంటే మనం బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. సాంప్రదాయ ప్రకారంగా నడుచుకునేది గోరింటాకు వేడుక. అందరికీ చాలా ఇష్టమైనది అన్నట్టు గోరింటాకు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆషాఢ మాసం స్పెషల్ కాబట్టి గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటాము. కరీంనగర్ 10వ డివిజన్ శ్రీ హోంలో లలిత కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అలంకారప్రాయంగా వైవిధ్యంగా వేడుకలు జరిపారు. చెట్టు నుంచి మైదాకు ఆకులను తెంపి రుబ్బి చేతులకు అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు గోరింటాకు విశిష్టత, ఆచార వ్యవహారాలను వివరించారు. 10th డివిజన్లోని శ్రీయన్ గ్రీన్ హోమ్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. మాది లలిత కిట్టి. ప్రతి ఏడు మేము ఈ గోరింటాకు సంబరాలు చేసుకుంటామండి. ఎందుకంటే ఇది వర్షాకాలం స్టార్ట్ కాగానే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాటి నుంచి మన పిల్లల్ని మనల్ని కాపాడుకోవడానికి మేము ఈ గోరింటాకు సంబరాలు చేసుకుంటాము. సైంటిఫిక్గా కూడా ఇది చాలా మనకు యూజ్ అవుతుందండి. ఇప్పటి పిల్లల్లో ట్రెడిషనల్లో అందరూ మెహందీ పెట్టుకుంటున్నారు, కానీ మన అనాది నుంచి వస్తున్నది కాబట్టి గోరింటాకు ఈ కాలంలో పెట్టుకుంటే మనకు పిల్లల్ని మన దగ్గర నుంచి ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి ఉంటుందండి.